బీసీ నాయకులు గుజ్జా సత్యం గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ ఎట్లా చూస్తారు? ప్రభుత్వం కులగణన ప్రతిష్టాత్మకంగా చేపట్టిందంటా ఉన్నారు. మీరేమో అసలు బీసీల లెక్కలు తేలలేదని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఇది ఆరోపణ కాదండి. మీరు మా బీసీల 2,00,00,000 తెలంగాణ ప్రజల ఆవేదనగానే చూడాల్సిన అవసరం ఉంది దీన్ని. స్పష్టంగా అన్ని గణాంకాల లెక్క తీసినప్పుడు కూడా తెలంగాణ జనాభా 4,00,00,000 పైగా, బీసీల జనాభా 2,00,00,000 పైగా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 20-30 లక్షల మంది బీసీలను అధికారికంగా లెక్కల నుంచి తీసేసి మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగాలలో మా అవకాశాలను కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సాగరించేది లేదు. ప్రభుత్వం పైన ఒకవేళ మా డిమాండ్లను అంగీకరించి సమగ్ర కులగణనలో సమగ్ర పరిశీలన చేసి లోటుపాట్లన్నీ సరిదిద్దితే సరి, లేకపోతే మేము దానికి తీవ్రమైన ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నాం. ఈరోజు జరిగిన సమావేశంలో వివిధ కుల సంఘాల ద్వారా మేము ఒక సుదీర్ఘంగా దీనిపైన ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నాం. అంటే ఎట్లా చూస్తారు? ఎందుకు ఇన్ని నిజంగానే బీసీల లెక్కలు తగ్గిపోవడానికి కారణం ఏదనుకోవచ్చు? అంటే కులగణన అనేది కరెక్ట్ చేయలేదనుకోవచ్చా? ప్రభుత్వము బీసీల పట్ల కుట్ర పన్నిందని ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకు కులగణన చేపట్టిన తర్వాత వాళ్ళకు 56%, 58% పైగా బీసీల లెక్కలు వస్తాయి. ఒకవేళ ఈ 56, 58% లెక్కలు కనుక వస్తే, ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం మనం ఇది ఒక స్థానిక సంస్థల రిజర్వేషన్ల కొరకే ఈ కుటుంబ సర్వే అంశం కాదు. భవిష్యత్తులో మనకు రావాల్సిన విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ, ఇతర సంక్షేమ పథకాలలో కానీ, ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులో కానీ మనకున్న జనాభా ప్రకారమే, పర్సంటేజ్ ప్రకారమే మనం అడుగుతాం. ఆ విషయాన్ని ప్రభుత్వాలు గమనించి దానికి కావాలని 46%కి తగ్గించిన కుట్ర ఇది. అంటే అవకాశాలు ఎక్కడ లెక్కలు కరెక్ట్గా తీస్తే ఆ లెక్కల ప్రకారం వాటా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ వాటా వాటిని ఇవ్వకుండా చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసింది. రెడ్డిల లెక్కలు పెంచడానికి కారణం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. మీరు చూస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఉన్నాయి. కానీ ఈ తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాలు 10% లోపు ఉన్నాయి. దాంట్లో 2-3% మాత్రమే అగ్రవర్ణ పేదలు. మరి 2-3% ఉన్న అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఏంటని ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి ఇది ప్రమాదంలో పడుతుందేమో, రేపొద్దున ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో మరో కుట్రకు తెరలేపి అగ్రవర్ణాలను 15% పైగా జనాభా ఉన్నట్టు చూపించారు. నేను మాట్లాడుతూ మంత్రులు కానీ 3% ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం పైన నిందలేస్తూ ఉన్నారు. మేము చిత్తశుద్ధితో చేసినాం. మాకు నిందలేయాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మీరు అసలు తెలంగాణ కేసీఆర్ గారు నిర్వహించిన కుటుంబ సర్వే 2014ది వెబ్సైట్లో ఉన్నప్పుడు అనవసరంగా అప్పటికప్పుడు తీయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు చేసిన నివేదికను కూడా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిల్లో నివేదికను బయటపెట్టండి. దానికి సంబంధించిన మేము తగిన వివరాలు తీసుకొని మీ దగ్గరికి వస్తాం. దాన్ని గోప్యంగా ఉంచి ఇంత పెద్ద సర్వే రిపోర్ట్ని 2 పేజీల్లో రూపొందించి ఎవరెంతమంది అని లెక్కలు ఇవ్వడం ఎందుకు? మీరు నిజంగా సర్వే స్పష్టంగా నిజాయితీగా చేసి ఉంటే తీయండి. లెక్కలన్నీ కూడా గ్రామాల స్థాయిగా, జిల్లాల వారీగా ఎవరెంతమంది ఉన్నారు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయని లెక్కను తీయండి. ఆ లెక్కలు తీసి ఆన్లైన్లో పెట్టండి. మేమన్నీ వాటిని పరిశీలించి దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే తీసుకొని వస్తాం. మీరు దాన్ని రహస్యంగా పెట్టుకోవడానికి మీరు సంపాదించిన స్విస్ బ్యాంకు లెక్కలు అవి ఏమన్నా బీసీల లెక్కలే కదా, తీసి బయట పెట్టండి, చెప్పండి. సో మేము ప్రభుత్వాన్ని లెక్కలన్నింటినీ కూడా తీసిన నివేదికను ఆన్లైన్లో పెట్టమని చెప్తున్నాం. అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇంకా బయటకు వస్తే ఇచ్చిన 2 పేజీల నివేదికలోనే ఇన్ని లోపాలు ఉంటే మీరు చేసిన మొత్తం నివేదికను బయట పెడితే ఇంకెన్ని లోపాలు వస్తాయో. సో మీరు అన్నీ కూడా బయట పెట్టమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇక్కడ నిజంగానే ఇప్పటివరకు జరిగిన లెక్కలన్నీ వేస్ట్ అయిన, వృధా అయినా? ఇక్కడ డబ్బు ఖర్చు కావచ్చు, ప్రభుత్వం టైం కావచ్చు, ఇదంతా కూడా లేదు. భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ప్రభుత్వ జనాభా లెక్క తీయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. మేము ఒక మంచిగానే ఒప్పుకుంటాం. ప్రభుత్వము నిజంగానే మంచి పని చేసింది లెక్కలు తీయడం. కానీ లెక్కలు తీసే పరిణామ క్రమంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని లోపాలు ఉన్నాయి. కాబట్టి ఆ లోపాలన్నింటినీ కూడా పరిశీలించుకోవాలని చెప్తున్నాం. ఆ పరిశీలనలో చాలా వరకు కూడా మనం ఈ 10 రోజుల లెక్కింపులో కూడా తిరిగి మళ్ళీ వివరాలు మిస్ అయిన వాళ్ళందరికీ కూడా వివరాలు వస్తాయి. అదే వివరాలు కాకుండా పెంచిన జనాభాకు సంబంధించినవి కూడా ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉంటే పరిశీలించమని చెప్తున్నాం. ఇవన్నీ కూడా సవ్యంగా చేస్తే ఈ దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ అవుతుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి మీరు సంబంధించిన లెక్కలన్నీ కూడా బహిర్గతం చేసి అంతా కూడా ఓపెన్గా చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభా అంతా మీ ప్రభుత్వం వెంట నడుస్తుంది. మీరు మంచి చేస్తే మాకు రావాల్సిన వాటా న్యాయంగా అడుగుతున్నాం, రావాల్సిన వివరాలు న్యాయంగా చెప్పమని అంటున్నాం. అవన్నీ కూడా మీరు స్పష్టంగా ఇస్తే ప్రభుత్వం వెంట మేము ఎప్పుడు కూడా నడిచే ఉంటాం. మాకు చేయాల్సినవన్నీ కూడా మీరు సవ్యంగా చేస్తే మాకేం అభ్యంతరం లేవు కదా.
సో ఇదే విషయాన్ని దాంట్లో నివేదికలో లోపాలనే ఎత్తి చూపిస్తున్నాం. ఆ నివేదికలో ఎత్తిన లోపాలని సరిచేయమని చెప్తున్నాం. సరిచేయడంతో మాకు రావాల్సిన వాటా న్యాయంగా వస్తుందని నమ్ముతున్నాం. సో ఎట్లా ఉంటుంది ఒకవేళ ప్రభుత్వం ఇదే విధంగా మొండి వేయకృతం పోతే ఇదే ఫైనల్ చేసి వెళ్తే బీసీల కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు? ఆల్రెడీ తీర్మానం మీరు బలంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు గత 20 రోజుల నుంచి చూస్తే బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేసినాయి. అసలు బీసీ సంఘాలన్నీ ఏకతాటిగా రావడానికి ఈ పరిస్థితులను క్రియేట్ చేసినందుకు ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత చెప్తున్నాం. ఎందుకంటే మీరు లోటుపాట్లు చేయడం వల్ల, మీరు తప్పులు చేయడం వల్లనే ఈరోజు మా బీసీ బిడ్డలంతా కూడా, బీసీ సంఘాలంతా కూడా ఐక్యమైనవి. మాలో ఐక్యం కావడానికి కారణమైన మీకు ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాం. మీరు ఒకవేళ ఇదే నియమకం మొండిగా పోయి మేము చెప్పిన లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దకుండా 3.1 మిస్ అయిన వాళ్ళు మాత్రమే యాడ్ చేస్తాం, ఇంకా కొన్ని నివేదికలో ఉన్న లోపాలను సరిదిద్దామని చెప్తే దాన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఇతర కుల సంఘాలు, సామాజికవేత్తలు, సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరం కూడా దానికి సంబంధించిన ఉద్యమ కార్యాచరణని ప్రకటిస్తాం. సుదీర్ఘకాలం దాన్ని సాధించేంత వరకు కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం. బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు, అన్నతో మాట్లాడదాం. బీసీలకు సంబంధించి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. ఒకసారి అన్నతో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు బీసీలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసింది అనుకోవచ్చు మన లెక్కలకు సంబంధించి? బీసీలకు ఏదైతే కులగణన జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే సమగ్ర కులగణన మీద మొత్తం తప్పుల తడక ఉంది. ఏదైతే ఈరోజు బీసీల గురించి కులగణన చేపట్టి ఏదైతే వాళ్ళ బిచ్చం వేసినట్టుగా 42% స్థానిక సంస్థలో మేము సీట్లు ఇస్తాం, అది ఇస్తామని చెప్పడం చాలా తప్పది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసినారు బీసీలు, తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో సామాజిక తెలంగాణ కోసం మరి బీసీలకు వాటా కావాలనే ఏదైతే పోరాటం జరుగుతుందో, మరి ఇదైతే కులగణన విషయంలో చాలా తెలంగాణ మంత్రులదే ఒకరికొకరికి స్పష్టత లేదు. పొన్నం ప్రభాకర్ రెడ్డి ఒక బీసీ నాయకులు ఒకరు చెప్తారు, మన ముఖ్యమంత్రి ఒక విషయం చెప్తారు. మరి వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒకరికొకరు బీసీలది ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. దాని మీద బీసీ ఐక్యవేదిక పూర్తిగా ఖండిస్తుంది. మరి స్పష్టత ఏంటంటే రాబోయే రోజుల్లో మరోసారి కులగణన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా కులగణన జరగాలి. లేదంటే మా బీసీ సంఘాలంతా ఏకమై మరోసారి ఉద్యమం చేపడతాము. కులగణన చేయరట కదా, ఏదైతే మిస్ అయిన 3% వాళ్ళని మరోసారి వాళ్ళకి సర్వే చేయించి మిస్ అయిన వాళ్ళ డేటాని అందులో ఎంట్రీ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు. మీరు గమనిస్తారు, ఇప్పుడు గత ఒక నెల రోజుల నుంచి బీసీలో ఒక కులగణన తప్పు జరిగిందని చెప్పేసి అన్ని కుల సంఘాలు, మన రాష్ట్ర జాతీయ ఐక్యవేదిక అధ్యక్షులు ఆర్ కృష్ణన్నతో పాటు అన్ని బీసీ కులాల సంఘాల నాయకులందరూ కూడా ఇది తప్పు ఉంది, ఇది మరోసారి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చేసిన సమగ్ర కులగణన కూడా ఇది చాలా తప్పు ఉంది, అది కరెక్ట్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలే చెప్తున్న విషయము. దాన్ని మేము కూడా బీసీ సంఘాలు మరోసారి ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఈ బీసీ కులగణన మరోసారి ఇంటింటికి సర్వే చేపట్టి బీసీలకు రావాల్సిన వాటా ఉద్యోగ రంగాలలో అన్ని వాటా సరి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 56 ఉన్నటువంటి బీసీల పర్సంటేజ్ని 46కు 42కు పడేయడం ఎట్లా చూడవచ్చు? ఇది చాలా దుర్మార్గమైన హేయమైన చర్యగా మేము ఖండిస్తున్నాం బీసీ ఐక్యవేదిక తరఫున. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు రావాల్సిన వాటా కులగణన జనాభా దామాష పద్ధతిలో అందరికీ ఎవరికి ఎంత వాటా రావాలో ఆ వాటా ఇవ్వాలి. ఇవ్వకపోతే మరి అందరం కూడా బీసీ ఎస్సీ మైనార్టీ సోదరులంతా ఏకమై మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం.